నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్, నేను మీ రామకృష్ణ. సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కాపురం మండలం దరిమోడి గ్రామంలో ఆదివారం రాత్రి వారు పల్లె నిద్ర నిర్వహించి ఈ సందర్భంగా గ్రామస్తులతో సభ ఏర్పాటు చేసి పోలీసు చర్యలను, గ్రామంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. ఇప్పటికే గ్రామంలో టీడీపీకి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు జవాజి రామాంజురెడ్డి 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ఎవరైనా గ్రామంలో మద్యం సేవించి సాయంత్రం అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి ఎవరైనా అసభ్యంగా వ్యవహరించినట్లయితే ప్రతి మాట, ప్రతి కదలిక రికార్డు అవుతుందని, వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంగా హెచ్చరించారు. మండలంలో 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వాటిని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాలు గుర్తులేని వ్యక్తులు మీకు వీడియో కాల్స్, ఫోన్ కాల్ చేసినట్లయితే ఎటువంటి సమాచారం ఇవ్వవద్దని, పొరపాటున సమాచారం ఇస్తే మీ అకౌంట్లో ఉన్న నగదు స్కామ్ చేస్తారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కొత్త ఫోన్ నెంబర్లకు ఎటువంటి సమాధానాలు ఇవ్వద్దని సందర్భంగా తెలియజేశారు. దనిమడుగులో మరో కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసేందుకు దాతలు జవాజి కృష్ణారెడ్డి, తిరుపతి వెంకటేశ్వర్లు ఉరఫ్ సింహాద్రి, జవాజి బూడరామంజురెడ్లు ముందుకొచ్చారు. వీరికి సిఐ సుబ్బారావుతో పాటు గ్రామీణ శంకమరావులు అభినందించారు. అనంతరం గ్రామస్తులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జార్జి కాలేజీ ఏవో జవాజి రామాంజురెడ్డి, ముదిరెడ్డి అశోక్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, నల్లారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, డీలర్ గుమ్మా గంగరాజు, గుమ్మా నాగార్జున, పల్లెవని ఎర్రయ్య, గుమ్మా సుబ్బారావు, దూదేకల చిన్న కాసిం, తురక వెంకటేశ్వర్లు, గుమ్మా రాముడు తదితరులు పాల్గొన్నారు. మన విలేజ్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు. మన ఎస్పీ గారు వచ్చినప్పుడు మన గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఆ విలేజ్లో మనం ఎక్కడైతే సీసీ కెమెరాలు పెట్టామో ఆ సీసీ కెమెరాల నుంచి మనం డైరెక్ట్గా మీరు మాట్లాడినా కూడా, ఇక్కడ నాకు ఈ విధంగా మా గ్రామంలో ఈ విధంగా గొడవ జరుగుతుందో, లేదా మా గ్రామంలో ఈ విధంగా అక్రమంగా ఇది జరుగుతుంది, మా గ్రామంలో ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు డైరెక్ట్గా మాట్లాడినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే అక్కడి నుంచి మీరు వాయిస్ రికార్డ్ ద్వారా పంపించవచ్చు. లేదనుకుంటే మన దగ్గర సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా కాల్ చేసైనా, సార్ నేను ఇక్కడ ఉంది, లేదు మన గ్రామంలో ఏం జరుగుతుంది అనేది కంటిన్యూగా మనం వాచ్ చేస్తాం 24/7. దీన్ని మనం రీసెంట్గా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మనకి మొత్తానికి కూడా మనకు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి, ఇక్కడైతే టౌన్లో ఉన్న కౌన్సిలర్లు కానీ వాళ్ళు మ్యాక్సిమం చాలామంది మన వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఆల్మోస్ట్ మన మార్కాపురం అంటే టౌన్, రూరల్లో కలిపి ఇప్పటికీ సుమారుగా ఒక 180 కెమెరాలు పెట్టించారు. ఇంకా మన టార్గెట్ ఇంకా 150 అంటే 350 కెమెరాలు పెట్టించారు. కాబట్టి ఈ కెమెరాల ద్వారా ప్రతి దగ్గర అంటే విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎక్కడా కూడా మన దగ్గర నుంచి ఎవడైనా అఫెన్స్ చేసి ఉంటే అతను మన దగ్గర నుంచి మన కెమెరా కంటి నుంచి తప్పించుకోకుండా ఉండాలి. ఆటోమేటిక్గా ఇక్కడ కెమెరాలు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఎవడు కూడా అఫెన్స్ చేయడానికి తొందరగా సాహసం చేయడు. కాబట్టి మనకి ఈ సీసీ కెమెరాల వల్ల ఇంకా మీ దగ్గర ఆల్రెడీ మన కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు కెమెరాలు పెట్టిస్తే ఆ కెమెరాలు పెట్టించిన వాళ్ళు డైరెక్ట్గా మీరు ఎవరికి కూడా క్యాష్ కానీ అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కొంత మెటీరియల్ మీకు ఎవరైతే టెక్నీషియన్ ఉన్నామో ఆ టెక్నీషియన్ మీ దగ్గర పంపిస్తాము. ఆ టెక్నీషియనే డైరెక్ట్గా కెమెరాలు మీకు ఎక్కడ అవసరం అనుకుంది ప్లేసెస్ మాత్రం మేము సెలెక్ట్ చేస్తాం. ఆ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం. ఇవి మెయిన్ మనకి. అదేవిధంగా సైబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.